హలో గైస్, ఈ రోజు మనం చూడబోయేది ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ సెవెంత్ ప్రిన్స్ అనే యానిమే సిరీస్. ఇది సీజన్ 2 లోని ఎపిసోడ్ 7 అన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా మీరందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ కి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదలవగానే చర్చి వాళ్ళు అక్కడికి వస్తారు. బయట భారీ వర్షం పడుతోంది. వాళ్ళు ఆ పండగ కోసమే వచ్చారు. అయితే వర్షం వచ్చి అంతా పాడు చేసింది. అందరినీ కాపాడటానికి సిల్ఫా అక్కడికి వచ్చింది. కానీ అక్కడున్న ఒక వ్యక్తికి అది నచ్చలేదు. వాళ్ళు మనల్ని ఎందుకు కాపాడాలి అనుకున్నాడు. అప్పుడే పోప్ వచ్చి వాడికి అర్థమయ్యేలా ఇలా చెప్తాడు, మనం ఇప్పుడు టార్గెట్ లో ఉన్నాం. అదే టైంలో ఆ విక్టిమ్ చర్చిని చాలా ద్వేషిస్తున్నాడు. అందుకే మన సేఫ్టీ కోసం వీళ్ళు ఇలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే విక్టిమ్ వీళ్ళ మధ్యలోనే ఉన్నాడని మనం డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పలేం. నేను అనస్టీషియా, ఇకపై మిమ్మల్ని నేనే చూసుకోబోతున్నాను. అవునా, చాలా థ్యాంక్స్. ఇక్కడ ఇంకొకటి మాత్రం చాలా చిరాగ్గా ఉంది. అవును, అసలు వీళ్ళు మనకెందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? దానికి ఎలాంటి అవసరం లేదని నా ఉద్దేశం. ఎవరైనా వస్తే నేనే వాళ్ళని ఒక దారి చూసుకోగలను. అవునా, అందుకే నిన్ను అందరూ పిచ్చోడు అనేది. నోరు వెనక్కి పెట్టుకుని మరీ మాట్లాడుతున్నావు. ఏమంటున్నావు? నా నోరు ఇక్కడే ఉంది కదా. అందుకేరా నిన్ను అందరూ పిచ్చోడు అనేది. ఇక్కడ అంటే మన ఇద్దరిని చూసుకోబోతున్నాడు. వాడు ఆ అబ్బాయి మాట్లాడుతున్నది అస్సలు పట్టించుకోనే లేదు. నేను ఇంకా మాట్లాడటం పూర్తి చేయలేదు. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు? వాడు అంటున్నాడు, నేను గాడ్ చేసే పర్సన్ ఖచ్చితంగా ఒక హార్టీ అయి ఉంటాడని. తీరా చూస్తే వాడు ఒక గుండుగాడు. సరే, వీడు పోతే పోయాడు, ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు ఖచ్చితంగా నా కోసం హార్టీగానే ఉంటాడని వాడు అనుకుంటున్నాడు. వాడు కూడా ఎప్పటిలాగే ఇతని లాగే గుండుతో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏమైంది? నీలో అసలు మోటివేషన్ అనేది ఎందుకు లేదు? అబ్బే మీరొకరు. అక్కడ గ్రూవీ ఇంకొకరిని కలుస్తున్నాడు. అటాక్ చేయబడింది నువ్వే కదా, నన్ను కాపాడతావా? నీకు ఆ చర్చిపై అనుమానం ఉంది కదా, మనలో ఒకరేనని నీకు అనిపించలేదా? నిజంగా కాపాడటానికే వస్తే మనం కలిసే ఉంటేనే సురక్షితం. ఆ టైంలో వెనకాలే ఆ అమ్మాయి ఒక మందు బాటిల్ పట్టుకుని వస్తుంది. అక్కడ ఏంటది అని వాళ్ళు అడుగుతున్నారు. అవును మందే, మీకు కూడా ఏమైనా కావాలా? అరే, డ్యూటీ టైంలో ఏంటి ఇదంతా చేస్తున్నారు మీరు? నన్ను క్షమించండి. దీని లోపల వాళ్ళు రావడం మొదలు పెట్టాక ఆల్బర్ట్ కింగ్ ని తన స్నేహితుడు కైడెన్ గురించి అడుగుతాడు. అతన్ని చూసి చాలా రోజులైందట. చివరిసారి చూసినప్పుడు పోపా ఇలా ఉన్నాడని, అతను వస్తాడని అనుకుంటున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే సెత్ క్యారేజ్ అక్కడికి వస్తుంది. ఆల్బర్ట్ అందరికీ వెల్కమ్ చెప్తాడు. సడన్ గా కింగ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. కింగ్ కి కైడెన్ అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అందుకే అలా కలిసిపోతారు. ఇందులో ఆర్యా పర్ఫార్మెన్స్ కూడా ఉంది కదా, నీ కూతురు నిజంగా స్టేజ్ మీద అదరగొట్టేస్తుంది. అవును అవును. వెళ్లేటప్పుడు ఆల్బర్ట్ కొంచెం కంగారుగా ఉన్నాడు. ఈ ఫెస్టివల్ ని ఆపేయమని అతను కింగ్ ని అడిగి ఉంటాడు. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఆ మిస్టీరియస్ ప్రీస్ట్ ఈ రూపం మార్చుకోగలవు, ఇంకా చాలా రకాల పనులు కూడా చేయగలవు. అందుకే నేను అలా వదిలేస్తే చాలా ప్రమాదం. చాలా లేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ ఫెస్టివల్ ని ఆపడం కూడా కుదరదు. అందుకే ఆల్బర్ట్, నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా చూసుకునే బాధ్యత నీదే అన్నట్టుంటుంది. ఆల్బర్ట్ దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఇలాంటివన్నీ జరిగాయి. ఆల్బర్ట్ కూడా అక్కడ ఆలోచిస్తున్నాడు, ఇక్కడ అందరూ సేఫ్ గా ఉండాలి అని అనుకుంటున్నాడు. చివరి వరకు వీళ్ళ మొహంలో ఆ నవ్వు అలాగే ఉండాలి. వీళ్ళు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రీస్ట్ ఎవరో మనకి ఇంకా సరిగ్గా తెలియదు. ఈ సైడ్ చూస్తే చాలా మంది కళ్ళు సెల్వా మీదే ఉన్నాయి. సెల్వా అనస్టీషియాతో కలిసి ఇక్కడికి వచ్చింది. అందరూ తను అనస్టీషియా సిస్టర్ అని మాత్రమే అనుకుంటున్నారు. చర్చిలో ఉన్న ఒక అమ్మాయి కూడా చాలా క్యూట్ గా కూడా ఉంది. అనస్థీషియా వెళ్తూ వెళ్తూ ఏమంటోందంటే, నాతో పోలిస్తే నువ్వే ఇక్కడ చాలా పాపులర్ అయిపోయావు. తను మెయిడ్ జాబ్ వదిలేసి చర్చిలో పనికి జాయిన్ అయింది. అసలు తను ఎందుకు ఇలా అని అంటోంది. సీన్ కట్ చేస్తే పాస్ట్ కి వెళ్తుంది. మన అనస్థీషియాని గార్డ్ చేయడానికి వచ్చినప్పుడు అనస్థీషియా ఏమంటుందంటే, నువ్వు నన్ను గార్డ్ చేయాలంటే ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు, వేరేలా వేసుకోవాలి. తను ఫోన్ తీసి పదే పదే చూస్తూనే ఉంది. మీరు అనుకుంటున్నట్టు కాదు, తను వెపన్ నే చెక్ చేస్తోంది. వెపన్స్ ఏవి తీసుకురాకూడదు. ఇక వేరే దారి లేక తను ఇచ్చిన యూనిఫామ్ వేసుకుంది. అక్కడ విషయం ఇలా జరిగింది. సెల్వా కూడా ఆలోచిస్తున్నాడు. చాలా దగ్గరగా ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళే. అదే టైంలో వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే, ఆ మిస్టీరియస్ ప్రీస్ట్ కి తను పార్ట్నర్ గా ఉండకూడదు. కానీ వీళ్ళు అనుకుంటున్నట్టే వాళ్ళు నిజంగా భాగస్వాములు. అనస్థీషియా కూడా అదే ఆలోచిస్తోంది. అందుకే ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు తన దగ్గర ఆయుధం లేకపోయినా తను చాలా ప్రమాదకారి. తనని ఊరికే సిల్వర్ ప్లేట్ అని పిలవరు, అనరు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక గాడ్ ఇద్దరిని చూసుకోవాలి, కానీ ఇతనేమో నన్ను ఒక్కడనే చూస్తున్నాడు. అందుకే తన కోసం నేను ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను. కానీ మీరు దేనికైనా సరే రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట ఉన్న ఆ క్రో గ్యాంగ్ మాకు అసలు మ్యాటర్ కాదు. ఎందుకంటే మేము ప్లాన్ చేసిన ఆ విషయం ఇప్పుడు మొదలవబోతోంది. ఇలా చెప్పిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా భయంకరంగా వణికిపోవడం మొదలైంది. అక్కడ కింగ్ ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఫెస్టివల్ లో ఒక భాగమే అని. శాంసోనియే ఇంత భయంకరంగా వాయిస్తున్నారని ఆయన అనుకుంటున్నారు. కానీ బయట ఒక పెద్ద డ్రాగన్ లాంటిది ఏదో అక్కడికి వచ్చింది చూడండి.
సీన్ ఇప్పుడు పాస్ట్ లోకి వెళ్తుంది. అక్కడ ఈ పోప్కి ఏదో జరిగి ఉంటుంది. ఆ పోప్ చాలా బాధలో ఉంటారు. ఈ టైంలో నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇలా పిలవాల్సి వచ్చింది, కానీ దీనికి అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఈ డివైన్ పవర్ ని ఎదుర్కొనే కెపాసిటీ ఇప్పుడు మీకే ఉంది. దీని గురించి మీరు వివరంగా చెక్ చేయాలి. అక్కడ ఆ పోప్ బాడీని వాళ్ళు చెక్ చేస్తారు. అక్కడ ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ కనిపించదు. దాంతో అందరూ మెచ్చుకుంటారు. అక్కడ ఆయనకు పవర్ కూడా వస్తుంది. వాళ్ళు నమ్మినట్టుగానే నిన్ను నిజంగానే అక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ లేదా అంటే లేదు, ఆయన మనసులో బ్యాడ్ ఇంటెన్షన్ ఉండే ఉంటుంది. వీళ్ళు పంపిన ఆ రేస్ కూడా దాన్ని కనిపెట్టలేకపోయాయి. అందుకే పగ తీర్చుకోవాలని ఇదంతా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ ల్యాబ్ ని నాశనం చేసి ఉండొచ్చు, కానీ నా బాడీ నుండి వాళ్ళు తప్పించుకోలేరు. అక్కడ చాలా మాన్స్టర్స్ వచ్చాయి. ఇదంతా ఆ మిస్టీరియస్ ప్రీస్ట్ పనే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందో తెలుసా? కింగ్ చార్లెస్ నమ్ముతున్నారు కదా, దేవుడు చెప్పినట్టే అంతా జరుగుతుందని. ఈ దేవుడిని నమ్మే వాళ్ళని, ఆ దేశాన్ని ఒక్కొక్కరిని వదలకుండా నాశనం చేస్తాను. ఏంటా రూల్స్? ఎందుకంటే ఇలాంటి చెత్త రూల్స్ ఎవరు పెడతారు? దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని. అందుకే ఇలాంటి జనాన్ని అందరినీ నేను ఖతం చేస్తాను. దీన్ని వింటున్న మన ఆల్బర్ట్ కోసం అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కింగ్ చార్లెస్ ఉన్నారుగా, ఒకరు మన ఆల్బర్ట్ వాళ్ళ నాన్న. ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరూ చిక్కుకుపోయారు. అది కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం నేషన్ ప్రమాదంలో పడింది. అందుకే ఆ తర్వాత ఏమవుతుందో అని అతను భయపడుతున్నాడు. ఇంతలో ఒక గొంతు వినిపిస్తుంది. అది మన జీరల్దే. జీరల్ ని చూడగానే అతనికి ఒక నమ్మకం వస్తుంది. జీరల్ ఒక ఏంజల్, అందుకే అక్కడ పవర్ ఇవ్వబడింది. అలాంటప్పుడు ఈ ప్లేస్ లో ఆపగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జీరల్ మాత్రమే. అందుకే అక్కడ కాపాడమని అడుగుతాడు. కానీ ఇంతలోనే వాళ్ళిద్దరిని పట్టుకుంటారు. ఏమీ చేయలేని స్థితిలో మన ఆల్బర్ట్ వస్తాడు. మా నాన్నని వదిలేయి, నన్ను ఏం చేసినా పర్లేదు. అవునా? ఇలాంటి టైంలో కూడా ఒక రాయల్ ఫ్యామిలీ మెంబర్ లా నీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావా? అందుకే నిన్ను స్వర్గానికి పంపిస్తాను. అక్కడ మన జీరల్ అడుగుతుంది, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? దేవుడి కోసం ఎన్నో చేశాను, కానీ ఆయన రాలేదు. అందుకే ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాను. అప్పుడైనా దేవుడు వస్తాడు కదా. చంపడానికి వెళ్తుంటే సడన్ గా అక్కడి నుండి టెలిపోర్ట్ అవుతారు. దానికి కారణం మన హీరోనే. ఏమైంది? నువ్వు దేవుడు రావాలని కోరుకున్నావు కదా, మా మాస్టర్ వచ్చేశారు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. అక్కడ వచ్చేది మన లాయిడ్ ని అతను ముందే చూసి ఉంటాడు. ఒక క్షణం లాయిడ్ ని చూడగానే తన సమాధిని తానే చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. అంతలా భయపడిపోతాడు. ఆ ప్రీస్ట్ కూడా మన లాయిడ్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. నిన్ను చంపడం ద్వారా నేను అబిస్ వారసుడిగా మారగలను. అసలు నువ్వు ఎవరు? నువ్వు దేవుడివి కాదు, కానీ ఒక ఏంజల్ కి కూడా అది చెయ్యి అని ఆర్డర్స్ వేస్తున్నావు. నీకంత ధైర్యం ఎక్కడిది? నన్ను అడుగుతున్నావా? నేను 7th ప్రిన్స్. అక్కడ టెలిపోర్ట్ అవడం వల్ల వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు మీరు సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చారు? ముఖ్యంగా మనం అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఆ పోప్ గురించి కూడా తెలిసిపోయింది. అతనే వీటన్నిటికీ మెయిన్ కారణమని అర్థమైంది. అందుకే ప్రజల్ని కాపాడాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. నిన్ను చూస్తుంటేనే నాకు ఫీల్ అవుతోంది. నాలో చాలా మాన ఉంది. నువ్వు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచావు కదా, కానీ ఇంత పవర్ ఉన్నా కూడా నువ్వు దాన్ని అస్సలు బయటకి చూపించట్లేదు. అంతా దాచిపెట్టావు. సరిగ్గా నా లాగే. ఆ టైంలో గ్రిమ్ వచ్చి సారీ అని చెప్తుంది. నన్ను అమ్మాయి, మిగతా వాళ్ళందరూ సేఫ్. అది విన్నాక అతనికి చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ జీరల్ నేను ఫైట్ చేస్తాను అని చెప్తాడు. కానీ మన హీరో డైరెక్ట్ గా చెప్పేస్తాడు, నువ్వు అనుకున్నట్టు అతన్ని హ్యాండిల్ చేయడం నీ వల్ల కాదు అని. అతను చాలా స్ట్రాంగ్. గ్రిమ్ కి కూడా ఆ విషయం బాగా అర్థమైంది. లాయిడ్ కొన్ని రోజుల క్రితమే అటు నుండి ఇటు వచ్చి ఉంటాడు. అది ఇతనే అని బియాల్ కి తెలిసి ఉంటుంది. ఈ రోజు అతని మాన అంతలా సప్రెస్ అయినట్టు అనిపిస్తోంది. అంటే మన హీరో ఎలాగైతే సప్రెస్ చేసి ఉంచాడో ఇతను కూడా అలాగే సప్రెస్ చేసి ఉంచాడు. ఏదో ఒక విషయం కోసం తన పవర్ ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాడు. అది కూడా నా లాగే. అంటే మన లాయిడ్ చెప్పినట్టుగా ఇతను కూడా స్ట్రాంగ్ డీమన్ లెవెల్ కాదు, డీమన్ లార్డ్ లెవెల్. అక్కడ గ్రిమ్ కూడా నేను ఫైట్ చేయొచ్చా అని అడుగుతుంది. కానీ మనోడు అస్సలు కుదరదు అని చెప్పేస్తాడు. ఫైట్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళిద్దరూ తమ పవర్ ని యూజ్ చేసి ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు. దానివల్ల మన లాయిడ్ కి ఏమీ అవ్వదు. ఒకనొక టైంలో బాగా కొట్టి తన డివైన్ పవర్ ని యూజ్ చేసి అతని పరిస్థితిని చాలా దారుణంగా మార్చేస్తాడు. నవ్వుతున్నాడు. నేను నీతో చాలా విషయాల గురించి మాట్లాడాలి, కానీ నువ్వు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశావు. అది విన్నప్పుడు అతను నవ్వుతాడు. అక్కడ ఏదో పవర్ చేంజ్ అవుతోంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏదో పవర్ చేంజ్ అవుతున్నట్టు చూపించారు, అంటే ఏదో పెద్ద విషయమే జరగబోతోంది. సో మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.